नमो ब्रह्मादिभ्यो ब्रह्मविद्यासम्प्रदायकर्तृभ्यो वंशऋषिभ्यो महद्भ्यो नमो गुरुभ्यः। ॐ शङ्कारूपेण मच्चित्तं पङ्कीकृतमभूद्यया किं करीयस्य सा माया शङ्कराचार्यमाश्रयेत्। ॐ युक्ताहारविहाराय विविक्तस्थलवासिने मलयाळयतीन्द्राय ब्रह्मनिष्ठाय ते नमः। ॐ सर्वमङ्गलमाङ्गल्ये शिवे सर्वार्थसाधिके शरण्ये त्र्यम्बके देवी नारायणी नमोऽस्तुते। ॐ नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत्। ॐ सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्तिः शान्तिः शान्तिः। हरिः ॐ तत्सत्। పరిపూర్ణ పరబ్రహ్మస్వరూపులకు ప్రియాత్మ బంధువులారా, ఓం. ఇప్పుడు ప్రశ్నోత్తరి. ప్రశ్నోత్తరిలో 7వ శ్లోకం. అవునవును అవును స్వామి, నమస్తే. బస్సులో వచ్చారు ఇప్పుడు? సరే సరే, మళ్ళీ మాట్లాడు, క్లాస్ అయిపోయి నుంచి మాట్లాడు. को वा गुरुर्यो हि हितोपदेष्टा शिष्यस्तु को यो गुरुभक्त एव को दीर्घरोगो भव एव साधो किमौषधं तस्य विचार एव। ప్రశ్నోత్తరిలో శంకరాచార్య స్వాముల వారు ప్రశ్న వేసి ప్రశ్నకు సమాధానమును చెప్పుచున్నారు. దాంట్లో గురువు అనగా ఎవరు, హితోపదేష్ట, అది చెప్పుకున్నాం. శిష్యుడు ఎవరు, గురుభక్త ఏవ, గురుభక్తుడు అంటే గురువునే ఆశ్రయించి గురువు చెప్పిన దానిని పట్టుకొని దానిని ఆచరణలో ఎవడు
పెట్టినాడో అతను శిష్యుడు. తర్వాత దీర్ఘరోగము ఏమిటి? శిష్యుడు అడుగుతున్నాడు, దీర్ఘరోగము ఏది? ఏమంటే మీకు ఏమనుకోవద్దండి, అందరూ ఆరోగ్యంగానే ఉన్నారుగా? ఎవరు సమాధానం చెప్పారు? అంటే ఆరోగ్యంగా లేరన్నమాట. మీరు ఆరోగ్యంగా లేరంటున్నారైతే సరే, ఇప్పుడు మనం ధ్యానం చేశాం కదా, ధ్యానంలో మీకు ఏమి రోగం అని అనిపించింది? ఏమైనా దుఃఖం అనిపించిందా? సరే, నిద్రపోతారు కదా, నిద్రలో మీకు ఇప్పుడున్నటువంటి ఈ అనారోగ్యాలు ఉన్నాయే, ఇప్పుడు మీకు అనిపిస్తుందే ఏదైతే నాకు ఇబ్బందిగా ఉంది అని మీరు అంటున్నారే, ఇవి మీరు గాఢ నిద్రలో ఉన్నప్పుడు మీకేమన్నా ఉందా? ఇవి ఉన్నాయా? అప్పుడేమీ లేవు. అంటే మీ స్వరూపము ఏమిటో, ఆ మీ స్వరూపము గాఢ నిద్రలో ఉన్నదే, అది ఒక రకంగా మీ స్వరూపం దగ్గరికి వెళ్ళారు. ఒక రకంగా మీ స్వరూపం దగ్గరికి వెళ్ళారు. యత్ర సుప్తో న కంచన కామం కామయతే న కంచన స్వప్నం పశ్యతి తత్ సుషుప్తం సుషుప్తి స్థాన ఏకీభూత ప్రజ్ఞాన ఘన ఏవానందమయో హ్యానంద భుక్ చేతో ముఖ ప్రాజ్ఞస్తృతీయ పాద. ప్రజ్ఞాన ఘన ఏవానందమయో ఏమంటున్నారంటే, ప్రజ్ఞాన ఘనము. ఘనమంటే ఇప్పుడు మామూలుగా నీళ్ళు ఉన్నాయని అనుకోండి, నీళ్ళు ఏమిటి? నీళ్ళు ద్రవం. నీళ్ళు ద్రవం. అదే నీళ్లను మనం ఫ్రిడ్జ్లో పెడితే ఏమవుతాయి? గడ్డ కడుతుంది. అది గడ్డ కట్టిందే, ఇప్పుడు అదేమిటి? అది ఘనం. ఆ ఘనముని ఇప్పుడు మనం ఇట్లా పట్టి ఇట్లా ఎత్తితే ఎత్తుకోవచ్చు. అదే నీళ్ళను ఇట్లా ఎత్తగలమా? నీళ్ళను ఇట్లా ఎత్తలేము. నీళ్ళు ఎత్తే లోపల కారిపోతాయి. అదే ఆ ఘనముని ఇప్పుడు మనం ఎత్తవచ్చు. అది ఘనం అన్నమాట. అలాగే ఇక్కడ కూడా ఏమంటున్నారంటే, నువ్వు ఇప్పుడున్నావు కదా, నువ్వు ఉన్నావా లేదా? తెలుస్తున్నావా లేదా? నువ్వు తెలుస్తూ ఉన్నప్పటికీ నేను జ్ఞానస్వరూపము అని ఉన్నప్పటికీ నేను వేరే ఏదో చేయాలనేటువంటి స్థితిలో మనం ఉన్నాం. ఇప్పుడు ఉన్నారా లేదా? అట్లాగా అంటే ఏమైపోయినామంటే, నేనుగా ఉండుట అనేది ఏమైపోయిందంటే, ఈ విషయముల చేత అది కప్పబడిపోయింది. ఈ విషయముల చేత అది కప్పబడిపోయి అది మరుగున పడిపోయింది. కానీ మీరు గాఢ నిద్రలోకి పోయినారని అనుకోండి, గాఢ నిద్రలోకి పోయేటప్పటికి ఏమవుతుందంటే, ఈ విషయాలన్నీ ఏమైపోతున్నాయి? ఈ విషయాలన్నీ మరుగున పడిపోయి ఏ నీ స్వరూపం ఉన్నదో ఆ నీ స్వరూపం అనేటువంటిది ఆడ కరెక్ట్గా ఉన్నది. ప్రజ్ఞాన ఘన అంటే ప్రజ్ఞానం అని అంటే ప్రకృష్టమైనటువంటి జ్ఞానం, ఆత్మస్వరూపం, తెలివి. ఆ తెలివి అనేటువంటిది ఆ ప్రజ్ఞాన స్థితి, అదే బ్రహ్మ. ఆ బ్రహ్మ అనేటువంటిది స్పష్టంగా ఉన్నది. కానీ మనం అక్కడ ఎలా ఉన్నామంటే, మనము అజ్ఞాన దోషముతో ఉన్నాము. కాబట్టి ఈ అజ్ఞానం యొక్క ప్రభావము వలన ఆ సమయంలో మనకు తెలియట్లేదు. ఏ సమయంలో? గాఢ నిద్రలో ఉన్న సమయంలో అవి రెండు కలిసి ఉన్నాయి. ఏంటంటివి? ప్రజ్ఞాన ఘనం
ఉంది. దానితో పాటుగా ఏముందంటే మన అవిద్య కూడా ఉంది, అక్కడ అజ్ఞానం కూడా ఉంది. అజ్ఞానం ఉన్న కారణం చేత ఆ సమయములోనే నీవు ఆనందస్వరూపుడైనప్పటికీ నేను ఆనందమైనప్పుడు తెలియట్లేదు, కానీ ఆనందంగా ఉన్నావు. మళ్ళీ పొద్దున్నే మెలకు వస్తుంది. మెలకు వచ్చినప్పుడు ఎట్లుంటుంది? ఫస్ట్ మెలకు వచ్చినప్పుడు ఆనందంగానే ఉంటుందా, లేకపోతే ఇప్పుడుండే ఈ అనారోగ్య సమస్యలను మీరు ఏమన్నారు అవి ఉంటాయా? ఆనందంగా ఉన్నప్పుడు ఫస్ట్లో మెలకు వచ్చినప్పుడు ఈ ఆనందం ఉంటుంది. తర్వాత ఏమవుతుంది? తర్వాత నీ నీ మనస్సు యొక్క ప్రభావం ఉందే, నీ మనస్సులో ఉండే సంస్కారాలు, నీ మనస్సులో ఉండే అజ్ఞానం, నీ మనస్సులో ఉండే అవిద్య, నీ మనస్సులో ఉండే దోషాలు, ఇవన్నింటి యొక్క ప్రభావము దాన్ని కప్పిపుచ్చుతావు. అందువలన ఏమైపోయిందంటే అది అణిగిపోయింది, ఇది పైకి వచ్చేసింది. ఇప్పుడు మనం ఏమంటున్నాం? నాకు అన్ని దుఃఖాలున్నాయి, నాకు ఆనందము లేదు, నాకు ఆరోగ్యము లేదు అని మీరు అంటున్నారు. మహాత్ములైనటువంటి వాళ్ళు, జ్ఞానులైనటువంటి వాళ్ళు అలా అనుట లేదు. వాళ్ళు ఏమంటున్నారంటే ఈ సుఖము, ఈ దుఃఖము, ఈ లాభము, ఈ నష్టము, ఈ రాగము, ఈ ద్వేషము, ఈ శరీరము, ఇవన్నీ కూడా అజ్ఞానమునకు సంబంధించినవి, నాకు సంబంధించినవి కాదు. ఇలా స్పష్టంగా అనుభవములోనికి తెచ్చుకున్న వాళ్ళు జ్ఞానులు. ఏమండి, వాళ్ళైనా తెచ్చుకోవాల్సిందే, మనకు తెలియట్లే. ఇప్పుడు చెప్తామంటే అర్థమవుతుందా లేదా? అర్థమవుతుంది కదా, కానీ మనం అలా ఉండుట లేదు. ఎందుకు తెలుసా? దీని ప్రభావం ఎక్కువగా ఉంది, దీనిని మనం పట్టుకుంటున్నాం. ఇక్కడ ఒక మాట చెప్తాను, ఏమనుకోకండి. నిజంగా మనము ఆనంద స్వరూపులమైనప్పటికీ మనము అలా ఉండుట అనేది మనకిష్టం లేదు. ఇలా ఉండుట ఇష్టం. ఎలా ఉండుట? ఏ సుఖాలు, దుఃఖాలు, ఈ రాగాలు, ద్వేషాలు ఇవి ఉన్నాయే, వీటితో కలిసి ఉండుటయే మనకిష్టం. అంటే అంత దిగజారిపోయినాం మనం. ఎంత దిగజారిపోయినామో లెక్కేసుకోండి. ఎంత దిగజారిపోయినామండి? ఆకాశం ఎక్కడ, భూమి ఎక్కడ? అంత ఉన్నత స్థితి అయినటువంటి మనము ఏమైపోయినాం? కిందికి పడిపోయి శాస్త్రము, గురువులు అందరూ ఏం చెప్తున్నారంటే, నాయన చిదానంద రూప శివోహం శివోహం చెప్తున్నారు. చిదానంద రూపుడు అని చెప్తున్నారు. చిదానంద రూపుడు వినంటే ఆయన అట్లాగే చెప్తాడులే, మనకేం ప్రాబ్లం ఏం లేదు. అది అందరికీ వస్తుందా వీళ్ళు అంటారు. వీళ్ళు అనేది ఏమంటారంటే అది అందరికీ వస్తుందా? ఎవరికో ఒకరికి వస్తుంది. మళ్ళీ వీళ్ళు ఇంకొక మాట చెప్తారు, బహూనాం, దీర్ఘం ఒకటి తీసేది, బహూనాం జన్మనామంతే జ్ఞానవాన్ మాం ప్రపద్యతే వాసుదేవ సర్వమితి సమహాత్మాసు దుర్లభ. అంటే ఏమి? ఆ స్థితిని పొందాలంటే ఎన్ని జన్మలు ఎత్తాలా? ఎన్నో జన్మలు ఎత్తాలి అని వీళ్ళే అంటే ఇప్పుడు అడ్డంకి ఎవరు? వీడే ఏమంటున్నాడంటే నేను ఇంకా అనేక జన్మలు ఎత్తితే కానీ నేను ఆ తత్వాన్ని తెలుసుకోలేను అని అంటున్నాడండి. అడ్డంకి ఎవరు? వీడే అడ్డంకి. అంటే ఈ అడ్డంకిని దాటుకొని పోవాలంటే ఎవరు పోవాలి? వీడే దాటుకొని పోవాలి, వీడే ప్రయత్నం చేయాలి. ప్రయత్నాద్యతమానస్తు యోగి సంశుద్ధ కిల్బిషః అనేక జన్మ సంసిద్ధాస్తతో యాతి పరాంగతిం. ఇప్పుడు నేను నిరంతరము ప్రయత్నము చేసి తీరాలి
నేను నిరంతరము ప్రయత్నం చేసి తీరాలి అనేటువంటి దృఢత్వం ఉందే, ఆ దృఢత్వం రావాలంటే వాడి ప్రయత్నం అనేటువంటిది పుణ్య ప్రభావం బాగా ఉంటే వెంటనే వచ్చేస్తుంది. ఒకవేళ లేదని అనుకోండి, ఇప్పుడు ప్రయత్నం చెయ్యి, ఇప్పుడు ప్రయత్నం చేసి నువ్వు దాన్ని తెలుసుకోవచ్చు. ఆకలి అయితే అన్నం తినేదానికి పోవట్లే, నువ్వు వెతుక్కోవడంలా ఎక్కడో జగాల వెతికి అన్నం తింటున్నావా లేదా ఆకలి బాధ తీరడం కోసం. అదేవిధంగానే నాకు అనారోగ్యం ఉన్నది, దీన్ని తొలగించుకోవాలని ప్రయత్నం చేయాలన్నా వద్దా? చేయాలి. సరే, మిమ్మల్ని ఇంకొకటి అడుగుతాను. మీకు భయం అనేటువంటిది ఉందా లేదా? భయం, ఏం భయం ఉంది? ఏందేంటో భయాలు ఉన్నాయి. కానీ మాకేమి భయము లేదు అని ఎవరన్నా అంటే వాడికి కూడా ఒక భయం ఉంటుంది. ఏం భయం అంటే చచ్చిపోతామనే భయం ఉందా లేదా? ఏమన్నా చచ్చిపోతావు అన్నట్టు. ఇప్పుడు పాము గరిచింది అనుకోండి, ఎవరికన్నా పాము గరిస్తే భయపడ్డా? ఎందుకు భయపడాలి? చచ్చిపోతావు నువ్వు, చచ్చిపోతారు కదా, ఎట్లాగ చచ్చిపోయేవాళ్ళు. ఇంక మరి నేను చచ్చిపోతాను అనేటప్పుడు ఎందుకు భయపడాలా? అబ్బా, విషముతో బాధపడలేక కాదు, చచ్చిపోతానని అంటే విషముతో బాధపడుతున్నానని కాదు, అట్లనా? చచ్చిపోతామని. సరే, మీరు రోడ్డింటి ఒంటరిగా పోతున్నారని అనుకోండి. రోడ్డింటి ఒంటరిగా పోతా అంటే భయం ఉంటుందా ఉండదా? ఎందుకు? అదే ఒంటిగా పోతున్నామేనంటే నా దగ్గర ఏమో ఉంటుంది, నన్ను కొట్టి నన్ను ఏదో ఒకటి చేస్తారని, నన్ను ఏమో చేస్తారనే భయం ఉందిగా. భయం ఉందా లేదా? అంటే ఏమి, వాడేమో చేసినాడని అనుకో, వాడేమో చేస్తే నాకేమో అయిపోతుందని కదా. అంటే ఏమైపోతాను, పోతే చచ్చిపోతాను, అంతే కదా. చచ్చిపోతాననే భయం. ఈ చనిపోవుట అనే భయము ప్రతి ఒక్కరికి ఉంటుంది. చనిపోతాననే భయము లేనటువంటి వాడు ఎవ్వరూ లేరు. ఒక్క జ్ఞానికి ఉండదు. సన్యాసి అయినా సరే వాడికి జ్ఞానం లేకపోతే వాడికి భయం ఉంటుంది. సన్యాసి అయితే ఏమి, సన్యాసి గుడ్డలు మారింటాయి అంతే. నిజమైన సన్యాసియే జ్ఞాని. సరేనా? కాబట్టి జ్ఞానికి ఈ భయం ఉండదు. ఎందుకంటే శక్నోతి హైవ యశోఢం ప్రాక్షరీర విమోక్షణాత్ కామక్రోధోద్భవం వేగం సయుక్తః స సుఖీ నరః. సుఖీ, అతను సుఖంగా ఉంటాడు. శక్నోతి హైవయశోఢం, ఈ శరీరమును పడిపోకముందే. ఎప్పుడు పడిపోయేది శరీరం? చనిపోయేదానికి ముందు పడిపోతుంది. బెడ్ పడుతుంది కదా, బెడ్ ఎక్కుతుంది, కోమాలో తీసుకుపోతాడు, ఏదో ఒకటి జరుగుతుంది, వీడు ఎలాగో ఉంటాడు. కాబట్టి శక్నోతి హైవయశోఢం ప్రాక్ శరీర విమోక్షణాత్. ప్రాక్ శరీరమును విడిచిపెట్టుటకు ముందే, అంటే శరీరమును విడిచిపెట్టిపోతాడు కదా వీడు, జీవుడు వెళ్ళిపోతాడు కదా. ఆ వెళ్ళిపోక ముందే వీడు ఇప్పుడు ముందే తెలుసుకున్నాడు. ఏమని తెలుసుకున్నాడు? ఈ శరీరము నేను కాదు, ఈ మనస్సు కూడా నేను కాదు, ఈ ప్రాణము కూడా నేను కాదు, ఈ సుఖములు దుఃఖములు ఏవైతే ఉన్నావో ఇవంతా కూడా ఈ మనస్సుకు సంబంధించినవి. దీనికుండే రాగము ద్వేషం అనేటివి ఈ మనస్సుకు సంబంధించినవి. ఈ ఆకలి దప్పిక అనేటువంటి ఈ ప్రాణానికి సంబంధించినవి. ఈ శరీరానికి పట్టి ఉండేటువంటి కీళ్ళ నొప్పులు, కిడ్నీ సమస్యలు, గుండె సమస్యలు, ఊపిరితిత్తుల సమస్యలు, ఇవంతా ఎవరికి సంబంధించినవి? శరీరానికి సంబంధించినవి, నాకు సంబంధించినవి కాదు. ఇవన్నీ పట్టి పీడిస్తూ ఉంటాయి. ముసలితనము శరీరానిదా ఆత్మదా? శరీరానిది. బాల్యము శరీరముదా ఆత్మదా? ముడతలు పడుట శరీరముదా ఆత్మదా?
కృంగిపోవుట శరీరమా ఆత్మనా? కదా. వెంట్రుకలు తెల్లబడుట శరీరముదా ఆత్మదా? శరీరం యొక్క స్వభావమే. పండ్లు తినలేకపోవట నమలలేకపోవట శరీరముదా ఆత్మదా? రుచి తెలుసుకొనుట శరీరముదా ఆత్మదా? నాలుగు తెలుసుకుంటాందిగా, శరీరానికి సంబంధించినది. కడుపులో జీర్ణం కాలేదు, శరీరముదా ఆత్మదా? శరీరం. ఆ బాధలన్నీ అనుభవించేటువంటి కర్మను చేసుకున్నాడు కాబట్టి ఆ కర్మను ఈ శరీరం అనుభవిస్తూ ఉంది. నేను ఈ కర్మలను అనుభవించేవాడను కాదు, కానీ ఇక్కడ అనుభవిస్తూ ఉంది. ఎందుకు? కర్మను అనుసరించి. ఏమంటే అర్థమవుతుందా? ఇలా ఉంటాడు జ్ఞాని. అలా ఉన్నటువంటి వాడే జ్ఞాని. అలా ఉన్నటువంటి వాడే జ్ఞాని అయినప్పుడు అలా నేను ఉండకూడదా? ఏమండి మనంతటా మనము ఇప్పుడు అట్లా ఉండకూడదా? ఉండొచ్చునా ఉండకూడదా? ఉండాలని అనుకో ఫస్ట్, తర్వాత మళ్ళీ అలా ఉండు. అలా అనుకో. అలా అనుకోవడం ఎందుకు? శాస్త్రం చెప్తా ఉంది. శాస్త్రం చెప్పడమేనా? అలా ఉన్నారు మహాత్ములు. రమణ మహర్షుల వారు ఉన్నారా లేదా? రమణ మహర్షుల వారికి రాచపుండు పుడితే దానికోసం వికారం చెందినారా? మహాసద్గురు మలయాళ స్వాముల వారికి ముక్కులో వచ్చింది క్యాన్సర్. రమణ మహర్షుల వారి కన్నా వీపులో వచ్చింది, ముక్కులో వచ్చిందండి మలయాళ స్వాముల వారికి. ఎట్లా ఉంటుంది? ఎంత ఇబ్బందిగా ఉంటుంది. అలా ఉన్నప్పటికీ వారేమైనా ఇబ్బంది పడినారా? దాని బాధ దానిదే, నేను నేనే. చూడండి ఎట్లా ఉందో. చిన్మయానంద స్వాముల వారికి మాట్లాడితే గొంతులో ప్రాబ్లం అట. ఏమో తెలియదు, అది క్యాన్సర్ అన్నా కాదు నాకు తెలియదు. అది గొంతు మాత్రము సహకరించుట లేదు. ఎవరికి? చిన్మయానంద స్వామి వారికి. డాక్టర్ దగ్గరికి పోయినారు. ఆ గొంతు డాక్టర్ చూసినాడు. గొంతు డాక్టర్ ఏమని సలహా ఇచ్చాడంటే, స్వామి మీరు మాటలాడరాదు అని చెప్పాడు. ఎవరు? ఏ డాక్టరు? గొంతు డాక్టర్. గొంతు డాక్టర్ మాట్లాడకూడదనంటే స్వామి అన్నారట, చూడండి మాట్లాడద్దని నువ్వు చెప్పొద్దు. నువ్వు చేయాల్సిన పని ఏంటి? నువ్వు చేయాల్సిన పని గొంతుకు ఏదైనా చికిత్సను చెయ్యి. గొంతుకు నువ్వు చికిత్సను చెయ్యప్ప, అంతవరకే నీ పని. గొంతుకు చికిత్స చేయాల్సిన పని నీది, నేను మాట్లాడాల్సిన పని నాది. నువ్వు మాట్లాడద్దని నువ్వు చెప్పేదానికి నువ్వెవరు? నేను మాట్లాడడం కోసమే నేనున్నా. నేను మాట్లాడితే కదా వాళ్ళకి తెలుస్తుంది. నేను మాట్లాడకపోతే వాళ్ళకేం తెలుస్తుంది? ఎంతమంది ఉన్నారు నా కోసం కాచుకొని. నేను వాళ్ళకి చెప్పాలి, నేను వాళ్ళకి తెలియజెప్పాలి. నువ్వు మాట్లాడద్దంటే నా గొంతును కట్టేసేదానికి నువ్వెందుకు ఉండేది? వైద్యుడు కదా నువ్వు. నా గొంతును మాట్లాడేటట్లుగా చెయ్యి నువ్వు వీలైతే, లేకపోతే నువ్వు పో, నేను వేరే వాళ్ళ దగ్గరికి పోతా. ఏమంటే ఎట్లుందండి ఇది? ఎట్లా మాట్లాడుతున్నాడు? అయ్యో నాకు గొంతు నొప్పిగా ఉంది, నేను మాట్లాడితే ఎట్లా ఏమైపోతుంది, మాట్లాడద్దన్నాడు డాక్టర్ అని ఉన్నాడా? ఆ గొంతు ఈ బుద్ధి ఉంటుంది, రేపు పోతుంది. నేను ఉండేటప్పుడు ఏం చేయాలా? నేను ఉండేటప్పుడు నేను చేయాల్సిన పని నేను చేయాలి. చూసారు ఎట్లా ఉందో పరిస్థితి? అది మహాత్ములుగా ఉండేటువంటి వాళ్ళు చేసే వ్యవహారం. సరే, ఇప్పుడు ఇవంతా ఎందుకు మాట్లాడుతున్నామంటే, ఇప్పుడు నాకు జబ్బు అనేది ఉందా లేదా అనంటే, మనం ఈ చిన్న జబ్బులనే చూస్తున్నాం. చిన్న జబ్బులనే కదా చూస్తున్నాం. వయసు అయ్యే కొద్దికి కన్ను పనిచేయదు, చెవులు పనిచేయవు, పండ్లు పనిచేయవు. కండ్లు పనిచేయకపోతే అద్దాలు పెట్టుకుంటాము. ఇంకా పని చేయకపోతే దాన్ని కోసేసి తీసేసి వేరే అద్దాలు పెట్టుకొని దాన్ని పనిచేసేటట్లుగా చేస్తాము. చెవులు వినిపించకపోతే చెవుల్లో మిషన్లు పెట్టుకుంటాము. ఏమంటే పెట్టుకున్నాము లేదా?
చెవుల్లో మిషన్లు పెట్టుకొని వింటున్నాము. ఇప్పుడు మీరు ఒకటి చూడండి, ఇప్పుడు చెవుల్లో మిషన్లు పెట్టుకున్నారంటే ఒక్కొక్క మిషన్ 40,000 అని అనుకోండి. మనం చెవుల్లో మిషన్ పెట్టుకోలేదు అని అంటే ఇప్పుడు 40,000, 80,000 రూపాయలు మన దగ్గర ఉన్నట్లే కదా. చెవులు వినిపిస్తూ ఉన్నాయి మనకు అంటే చెవులు వినిపించని వాళ్ళతో పోలిస్తే 80,000 రూపాయలు ఇప్పుడు నా దగ్గర ఉన్నట్లేనా కాదా? మిగలబెట్టినట్లే. అంటే భగవంతుడు నాకు ఇప్పుడు 80,000 రూపాయలు నా దగ్గర పెట్టాడు. కండ్లు బాగా పనిచేస్తున్నాయి. కన్ను ఆపరేషన్ చేసుకోవాలంటే నీకు కనీసం అంటే ఒక కంటికి ఆపరేషన్ చేయాలంటే 20,000-25,000 అవుతుంది. 35,000 అంట. 35,000 70,000. అంటే నా 2 కండ్లు పనిచేస్తున్నాయంటే ఈ 70,000 నాకు ఉన్నట్లే. నాలుక ఇంక పండ్లు, ఒక పళ్ళు కట్టించాలంటే బాగా కట్టించాలంటే 15,000. నా దగ్గర 32 పండ్లు బాగానే ఉన్నాయి. అంటే 32 × 15 దాదాపు 4.5 లక్షలు నా దగ్గర భగవంతుడు నాకు ఇచ్చాడు. విన్నారు లేదా అండి? బాగుంది. ఓం ఉన్నాయి లేదా? సరే, గుండె పని చేస్తుందా లేదా? బాగా గుండె డాక్టర్ గుండె పని చేసే గుండె ఇబ్బందిగా ఉండేటప్పుడు ఆ గుండెకి సంబంధించినటువంటి డాక్టర్ దగ్గరికి పోతే వాళ్ళు చూస్తున్నారంటే వాడికి కొన్ని లక్షలు. ఇప్పుడు ఇవంతా ఇక్కడ బాగుంది. కిడ్నీ, లివర్, చిన్న పేగులు, పెద్ద పేగులు, కొంతమంది ఎముకలు నొప్పులు చూసినారా? ఎముకలు అట్లా ఊదిపోయి ఉంటాయి. అవన్నీ బాగున్నాయి అంటే ఇప్పుడు నాకు అవన్నింటి నుంచి బయటపడేంత సామర్థ్యము, ఆ ధనాన్ని నాకు ఇచ్చాడా లేదా భగవంతుడు? ఇంకేమి ఇవ్వాలండి భగవంతుడు ఇంకా నీకు? సరే, ఒకవేళ నీకు ఇవన్నీ ఉన్నాయని అనుకో. ఒకవేళ వీటితో పాటుగా ఇప్పుడు నీకు శాస్త్రాన్ని కూడా ఇచ్చాడా లేదా? శాస్త్రం చెప్తుందా లేదా? ఇప్పుడు ఇక్కడ దేహో నాహం శ్రోత్రభాగాదికాని నాహం బుద్ధి నాహమధ్యాసమూలం నాహం సత్యానందరూపశ్చిదాత్మా మాయా సాక్షి కృష్ణ ఏవా అహమస్మి. ఏమండి చూడండి, ఇక్కడ చెప్తాను. దేహో నాహం శ్రోత్రవాగాదికాని నాహం బుద్ధి నాహం అధ్యాసమూలం నాహం సత్యానందరూపశ్చిదాత్మా. ఇవన్నీ విచారణ చేస్తే త్వం పద విచారణ. తత్ త్వం అసి, తత్వమసి ఉన్నది కదా, దాంట్లో త్వం అంటే నేనంటే ఎవరు? ఈ శరీరమా? ఆత్మస్వరూపం అంటే ఏంది? ఎట్లా ఉంది? ఏ విధంగా ఉంది? తెలియాలి కదా మనకి. అదే చెప్తున్నారు ఇప్పుడు ఇక్కడ. నేను ఆత్మ అని అంటున్నావు కదా. నేను ఆత్మ అంటే ఏమో చూడప్ప. నువ్వు ఊరికే నేను ఆత్మ అని నువ్వు అనడం కాదు. నేను ఆత్మ అంటే ఏంది? ఆత్మ అంటే ఏంది? ఈ కన్న, ఈ ముక్క, ఈ నాలుక, ఈ చెవి, లేకపోతే ఈ శరీరమా? ఏంది? ఎంతసేపు నేనని అంటున్నావు? ఈ శరీరమా నేను? ఈ శరీర భావంతో పట్టుకొని నేను అంటున్నావే నువ్వు ఎంతసేపు అయినా. మళ్ళా మాట్లాడితే నేను ఆత్మ అని అంటావు. నేను ఆత్మ పరమాత్మ కంటే వేరుగా ఉండనంటావు. ఏ విధంగా నువ్వు వేరుగా ఉండవు చెప్పు. నీకు తెలిసి చెప్తున్నావా, తెలియకుండా చెప్తున్నావా? తెలుసుకోవయ్యా, తెలుసుకో. చెప్తాంది శాస్త్రం. అర్థమవుతుందా? శాస్త్రము భగవంతుడు నిన్ను ఊరికే విడిచిపెట్టలేదు. సహయజ్ఞ ప్రజా సృష్ట్వా పురోవాచ ప్రజాపతి అనేన ప్రసవిష్యధ్వం ఏషువోస్త్విష్టకామధుక్. నిన్ను పుట్టించాడు, నీతో పాటుగా యజ్ఞములను పుట్టించాడు, దానితో పాటుగా వేద శాస్త్రములను పుట్టించాడు. అన్నీ వచ్చాయి. అన్నీ పెట్టి భగవంతుడు నువ్వన్నీ తెలుసుకోమని ఇచ్చాడు. బుద్ధిని కూడా ఇచ్చాడు నీకు. ఆ బుద్ధిని నీకు పని చేయదని చెప్పి వాటిని తెలియజేసేటువంటి గురువులను కూడా ఇచ్చాడు. అన్నీ పెడితే మనం ఆ పని చేయకుండా మనం వేరే పని చేసి మళ్ళీ నేను ఆత్మస్వరూపం అనేది, పేరుకి ఆత్మస్వరూపం అనేది వచ్చేంత వేరే పనులంతా చేస్తుంటే ఎలా కుదురుతుంది ఇది? అందుకే తెలుసుకోమంటున్నాడు. ఇది తెలుసుకోకపోవడమే నీకు నిజమైనటువంటి రోగము. నిజమైన రోగం ఇక్కడ చెప్తున్నాడు. అదే దీర్ఘ రోగ. ఈ కాలు నొప్పులు, కీలు నొప్పులు ఉంటే ఇప్పుడు జ్వరం వచ్చింది. జ్వరం వస్తే
ఒక 3 రోజుల్లో కొన్ని పోతాయి. టైఫాయిడ్ వస్తే వారం రోజుల్లో పోతుంది, లేదా 20 రోజుల్లో పోతుంది. లేదా ఊపిరితిత్తులకు సంబంధించిన ఏదన్నా ఒకటి జబ్బు వస్తే అదొక 3 నెలల్లో పోతుంది. టీబీ వస్తే 6 నెలల్లో పోతుంది. కొన్ని దీర్ఘ వ్యాధులు, ఇప్పుడు డయాబెటిక్ ఉంటుంది, షుగర్లో 2 రకాలు ఉంటాయి, 2 టైప్స్ ఉంటాయి. నువ్వు తిని తెచ్చుకుంటే షుగర్ ఒకటి, హెరిడిటీ నుంచి వచ్చేటువంటిది ఒకటి, అంటే వంశపారంపర్యంగా వచ్చేది ఒకటి. వంశపారంపర్యంగా వచ్చేటువంటి దానిని తగ్గించుకోవడం కొంచెం కష్టం, అదేం పోదనేం లేదు. నీ అంతట నువ్వు తిని నువ్వు షుగర్ తెచ్చుకుంటున్నావే, అది నీ యొక్క అజాగ్రత్త వలన, నీ యొక్క అసమర్థత వలన నువ్వు షుగర్ని పెంచుకోవడం. నువ్వు చేయాల్సిన కండిషన్స్ ప్రకారం కరెక్ట్గా ఉంటే ఆ షుగర్ పోతుంది. హెరిడిటీగా ఉండేటువంటిది కూడా నువ్వు ఉండాల్సిన పద్ధతుల ప్రకారంగా ఉంటే అది కూడా పోతుంది. ఇప్పుడు హార్ట్ పేషెంట్లు ఎవరైతే ఉన్నారో ఆ హార్ట్ పేషెంట్లకు సంబంధించి గుండెకు ఆపరేషన్ చేయాలంటే కూడా ఆ గుండె ఆపరేషన్లు కూడా నువ్వు ధ్యానంలో అవి సక్రమంగా వచ్చి ఆపరేషన్ చేయకుండా పోయే పరిస్థితులు ఉన్నాయని చెప్పి సైంటిస్టులు చెప్తున్నారు. గుండె ఆపరేషన్లు అటువంటిది. ఇవన్నీ చిన్న రోగాలు. ఈ రోగాలన్నీ చిన్న రోగాలను గుర్తించు. పెద్ద రోగం ఒకటి ఉంది. పెద్ద రోగం ఏమిటంటే నేను పుడుతున్నాను, నేను చేస్తున్నాను. ఈయనకేమన్నా ఇబ్బంది వచ్చిందనుకో ఏమంటారు మీరు? ఏమైనా ఏ జన్మలో ఏ కర్మ చేసుకున్నానో ఇప్పుడు అనుభవిస్తున్నాను అంటున్నారా లేదా? రండి, ఏ జన్మలో ఏ కర్మ చేసుకున్నా అంటారా అండి? మీరు అన్నరా? ఎప్పుడు రాదా ఆ మాట మీకు? అంటే ఏమిటి? ఎన్నో జన్మల్లో నేను ఏదో కర్మలు చేసుకున్నాను, అది ఇప్పుడు నేను అనుభవిస్తున్నానని మీరే అంటున్నారుగా. అంటే ఆ కర్మ అనేటువంటిది ఇప్పుడు నన్ను పట్టి పీడిస్తూ ఉన్నది. ఈ విధంగా అనేక జన్మలు ఎత్తేదానికి కారణమగుచున్నది. ఇదే నిజమైనటువంటి రోగము. మనం ఆ రోగానికి చికిత్సను తీసుకోవాలి కానీ ఈ రోగాలన్నీ వీటన్నింటికి మామూలు డాక్టర్ల దగ్గరికి బాగా మంచి డాక్టర్ను సంప్రదిస్తే ఇవన్నీ కుదురుతాయి. ఈ రోగం అన్నింటికంటే పెద్ద రోగం. ఇది అన్నిటికంటే పెద్ద రోగం అవునా కాదా? నేను ఈ శరీరము నేనని, నేను ఈ జీవుడునని, నేను ఈ ప్రపంచంలో ఉన్నానని, నాకు వీళ్ళందరూ నా వాళ్ళని, ఇటువంటి దానిలో పడిపోయి ఇలా మునిగిపోయి సచ్చిదానంద స్వరూపుడనైనటువంటి నేను దుఃఖస్వరూపుడునని దీనికంతా లోబడిపోయి ఇక్కడ పడిపోతున్నామే. ఇదే నిజమైనటువంటి రోగము. ఏమంటే నిజమైన రోగం ఏదో ఇప్పుడు అర్థమవుతుందా? నిజమైన రోగము చావు, పుట్టుట. ఇంకా దీనిపైన ఇంకా కొద్దిగా వివరణ చెప్పుకోవాలి. అది రేపు కంటిన్యూ చేస్తాం. కొద్దిగా నేను అటు వరకు తీసుకొచ్చాను, దాన్ని ఇంకొద్దిగా ముందుకు తీసుకెళ్ళి తర్వాత నిజమైన రోగం ఏమిటిని గుర్తిస్తే కదా మళ్ళీ దానికి మనం చికిత్స చేస్తాం. నిజమైన రోగాన్ని గుర్తించకుండా పోతే ఇంకా దానికి సంబంధించి ఏమి చికిత్స తీసుకుంటాం మనం? అర్థమవుతుందా? మామూలు ఒళ్ళు నొప్పులు, కీళ్ళు నొప్పులు ఏందో కనిపించకుండా వెంటనే దానికి సంబంధించిన డాక్టర్ దగ్గర పరిగెత్తున్నామా లేదా? ఎందుకు పోతున్నావు? ఈ రోగం ఉందని, ఈ రోగంతో బాధపడుతున్నావని, ఆ రోగము నుంచి బయటపడేదాని కోసం కదా బయట పోతున్నారు మీరు డాక్టర్ల దగ్గరికి. అదేవిధంగానే నాకు అన్నింటికంటే పెద్ద రోగం ఏమిటో గుర్తిస్తే ఆ రోగం నుంచి బయటపడుట ఎట్లు అనేది అప్పుడు ప్రయత్నం చేస్తాం. దానికోసం ఇప్పుడు ఇక్కడ గురువు గారు చెప్తున్నారు, దీర్ఘ రోగము ఏమిటి అంటే భవ ఏవ సాధో. భవ అంటే పుట్టుకయే దీర్ఘమైన రోగము. ఆ పుట్టుక అనేటువంటిది దీర్ఘమైన రోగము. దాని గురించి ఇంకొద్దిగా రేపు వివరంగా తెలుసుకొని మళ్ళా ముందుకెళ్ళి. సరే, ఓం తత్సత్. ఓం సర్వం శ్రీ సద్గురుచరణారవిందార్పణమస్తు. ఓం జై బోలో శ్రీకృష్ణ పరమాత్మకి, జై బోలో గీతా మాతాకి, జై బోలో భక్త మండలికి. హర నమః పార్వతీ పతయే.
శంభో శంకర జై సీతారాం. హరి ఓం తత్సత్. ఓం